ఆంటీ ఆంటీ మన కష్టాలు తీరినట్టే. ఇక ఏ సమస్య ఉండదు ఆంటీ. ఏంట్రవి ఇలా తడిసిపోయి వచ్చావు? డాక్టర్ గారిని అడిగితే నువ్వెప్పుడో వెళ్ళిపోయావని చెప్పారు. ఇక్కడికొచ్చి చూస్తే నువ్వు లేవు. ఫ్లైట్ ఉదయం 5 గంటలకే కదా, ఇంకా చాలా టైం ఉందని సరదాగా ముహూర్తం చీర కట్టుకున్నాను. ఎలా ఉన్నాను? నీకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది కదా? ఏమైంది రవి, ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు, ముందు డాక్యుమెంట్స్లో సంతకాలు పెట్టు. ఓ, అమ్మని షిఫ్ట్ చేయాలి కదా. నీ సంతకం పెట్టు. నా సంతకమే పెట్టాను. చనిపోయిన దాని సంతకం నువ్వెందుకు పెడుతున్నావు? నీ సంతకం పెట్టు. రవి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా సంతకమే. ఏయ్ లతా అని సంతకం పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? లతా అని సంతకం పెట్టు. రవి, నేను చారుని, లతని కాదు. నోరు మూయవే, మీ అమ్మ అన్ని విషయాలు చెప్పేశారు. రవి, అమ్మకు ఒంట్లో బాలేదు కదా, ఏదో అలా చెప్పుంటుంది. నేను లతని కాదు, చారుని. నోరు మూయవే, తన పేరెత్తావంటే నాలుక చీరేస్తాను. 2 ఏళ్లుగా తన పేరు చెప్పి నన్ను మోసం చేసావు కదే. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దాన్ని నేనే గుర్తుపట్టలేకుండా చేసావు కదే. నువ్వు బతకడం కోసం నా చారుని చంపేశావు కదే. చంపేశావు కదే నా చారుని. చంపలేదు, నేను చంపలేదు, నేను చెప్పలేదు. ఏంటి నన్ను లూజ్లా కూర్చోబెట్టి నిన్నొక్కదాన్నే గెస్సాడు? ఎందుకే, ఎందుకు ఇలా చేశావు? అతను ప్రేమగా వేసిన పెయింటింగ్ ని అన్యాయంగా చంపేశావు. ఎందుకు నాతో పాటే ఉండి నా ప్రాణం తీస్తున్నావు? నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తోంది. నువ్వు నాకు భారంగా ఉన్నావు. విడిపోదాం, మనిద్దరం విడిపోదాం. చివరి వరకు మనం కలిసే ఉందాం. నన్ను నువ్వు ఎంత మాట అంటావా? నేను నీకు భారం అయ్యానా? 20 రోజుల లవ్ కోసం 20 ఏళ్ళు నీతో పాటు ఉన్న నేను నీకు భారం అయ్యానా? నిన్ను ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వే నాకు భారం అయ్యావు. నిన్ను చారు, 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 కళ్ళు తెరువు చారు, మాట్లాడు చారు. అమ్మా చారు,
చారు ప్లీజ్ కళ్ళు తెరిచి చూడు చారు. అమ్మా ఒకసారి రామ్మా. అమ్మ త్వరగా రామ్మా. చారుకేదో అయింది రామ్మా. సడన్ గా కింద పడిపోయింది. చారు చారు ఏమైందమ్మా? నేను కావాలని చేయలేదు. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. 20 ఏళ్ళు నాతో కలిసుండి సడన్గా చనిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా రవి? చెప్పినా నీకు అర్థం కాదు. నా కన్న తల్లి అర్థం చేసుకోలేదు, నీకెలా అర్థమవుతుంది? ఆ రోజు నన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చే మనిషి ఒక్కరు కూడా నా వెంట లేరు రవి. ఆ టైంలోనే చారుకు నువ్వు రాసిన లెటర్ నాకు అందింది. నేనింకా బతికుండడానికి ఆ లెటర్ ఒక్కటే కారణం. ఆ సంతోషం శాశ్వతం అవ్వడానికి ఆ క్షణం నుండి నేను చారుగా మారాను. నీ మీద నాకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి 2 ఏళ్ల పాటు చారుగా నీకు లెటర్స్ రాశాను. అయినా ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అమ్మకి విషయం తెలిసిపోయింది. ఆ తర్వాత నేను ఇక అమ్మతో ఉండలేక నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. రవి, నేను నీ దగ్గరికి చారు పేరుతో రావడం అబద్ధం, కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నిజం రవి. ఒట్టేసి చెప్తున్నాను, ఐ స్టిల్ లవ్ యూ. నోరు ముయ్యవే. నువ్వెంత పెద్ద మోసగత్తెవే. నువ్వెలాంటి దానివో నాకు తెలియడం కోసమే ఆ చిరిగిన పెయింటింగ్ ని ఆ రోజు నా కంట పడేలా చేసింది చారు. దాని గురించి అడిగినందుకు నువ్వేమన్నావు? లతా మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది, అందువల్లే మా ఇద్దరిని వేరు చేశారని అబద్ధం చెప్పావు కదే. లేదు రవి. చివరికి నా చారుని శవంగా మార్చిన తర్వాతే ఆపరేషన్ చేయించుకున్నావు. లేదు రవి. ఆ చైనిచ్చే. నువ్వు లతావి. ఈ చైన్ చారుది. ఇవ్వు. ఏయ్, అవును, నేను లతనే. అయితే ఏంటి?